పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి ఎంత పెద్ద గందరగోళం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మూవీ టీం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ గ్లామర్ ఓవర్ డోస్ అయిందంటూ వచ్చినటువంటి విమర్శల మీద బుచ్చిబాబు రెస్పాండ్ అవ్వడం చూసాం మనం. దాని గురించి మేము ఏదో ఒకటి చేస్తామన్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. జాన్వీ కపూర్కి సంబంధించి కొన్ని సీన్స్ని డిలీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ తొలగించి రామ్ చరణ్ జగపతి బాబు మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే తన సీన్స్ డిలీట్ చేయడంపై జగపతి బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు జగపతి బాబు. మళ్ళీ సెన్సార్ చేయించి కొత్త వెర్షన్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లుగా కనపడుతోంది. సో జగపతి బాబు సీన్స్ కొన్ని యాడ్ అవుతున్నాయి, అలాగే జాన్వీ కపూర్ సీన్స్ కొన్ని డిలీట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఈ సినిమాకి ఇంత పెద్ద గందరగోళం చేసి చాలామంది ఈ సినిమాకి ప్రమోట్ చేయడం లేదు, తెలుగు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లని ఒకసారి మాట్లాడుతూ మరొకసారి ఏమో జాన్వీ కపూర్ ఓవర్ బోల్డ్గా ఉన్నారు, ఎక్కువ గ్లామర్గా ఉన్నారు, అంత అవసరం లేదని చెప్పి మాట్లాడి మొత్తం మీద బుచ్చిబాబు రియాక్ట్ అయ్యి ఇప్పుడు సినిమా టీం ఇవన్నీ డిలీట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాకి ఇంతకీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఖచ్చితంగా ఇట్స్ ఆల్ ఇన్ ఫేవర్ టు ద మూవీ టీమ్. ఎందుకంటే ఒకవేళ కొన్ని సీన్స్ డిలీట్ చేసినప్పటికీ ఇప్పుడు ఏం సీన్స్ డిలీట్ చేశారో మళ్ళీ రామ్ చరణ్ జగపతి బాబు సీన్స్ యాడ్ చేసామంటే ఇంకా ఎక్కువ మంది వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు ఏం సీన్స్ యాడ్ చేశారో అని చెప్పేసి అభిమానులు. సో ఎనీవే ఇట్స్ ఇన్ ఫేవర్ టు ద టీమ్, టు ద మూవీ. సో హౌ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? ఈ సినిమాలో సీన్స్ కొన్ని డిలీట్ చేయడం అనే అంశం నిజంగా మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఓవైపు జగపతి బాబు సీన్స్ రామ్ చరణ్ సీన్స్ యాడ్ అవుతున్నాయి అంటే అభిమానులు వెళ్ళి చూస్తారు, బాగానే ఉంది. అసలు జాన్వీ కపూర్ సీన్స్ ఎందుకు డిలీట్ చేయాలి? ఒకవేళ సినిమా లైన్ని ఏమైనా డిస్ట్రాక్ట్ చేస్తుందా? ఎమోషన్ని జాన్వీ కపూర్ రావడం వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది, అనవసరంగా జస్ట్ గ్లామర్ కోసమే పెట్టారన్న అభిప్రాయంతో ఆ అభిప్రాయాలు వచ్చినప్పుడు వాటిని కట్ చేస్తే ఓకే. అలా కాకుండా ఎక్కువ గ్లామరస్గా హీరోయిన్ని చూపించారు కాబట్టి అవేదో సమాజానికి మంచిది కాదు కాబట్టి కొంతమంది ఏదో విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ వాటిని చూసి సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందని సినిమా టీం ఏమైనా వీటిని కట్ చేస్తున్నారా? ఒకవేళ అలా కట్ చేయాల్సి వస్తే నిజంగా అది అవసరమా? కట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ లేదా? ఇన్ఫ్యాక్ట్ నేను సినిమా చూసిన వాడిగా మాట్లాడుతున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు రైజ్ దిస్ క్వశ్చన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ డిబేట్ అబౌట్ దిస్. మరొక గంటలో నేను దీనికి సంబంధించి ఒక డిబేట్ కూడా చేయబోతున్నాను. ఆర్టీవీ స్పెషల్గా ఈ అంశం గురించి మాట్లాడబోతుంది. కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కూడా ఈ అంశానికి సంబంధించి మనతో జాయిన్ అయ్యి మాట్లాడబోతున్నారు. బట్ బిఫోర్ దట్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఇప్పుడు సినిమాలో కొన్ని సీన్స్ డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరి ప్రెజర్ వల్ల వచ్చింది? ఈ సినిమాలో నిజంగా జాన్వీ కపూర్ని గ్లామరస్గా చూపించడం వల్ల సినిమాకి నిజంగా నష్టమా, సమాజానికి ఏమైనా నష్టమా అనే క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి. చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా ఒక్క విషయం అయితే ఇక్కడ మనం చూడాలి. ఈ విషయం మీద అనసూయ రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే అనసూయ రెస్పాన్స్ ఏంటనేది మాత్రం నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి పీసీ ట్రై టు గివ్ మీ దట్ ఆన్ స్క్రీన్. సో ఇదొక్కటి మనం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సినిమా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ షుడ్ బి బర్డెన్డ్ విత్ ద sole responsibility of raising or educating it. A film at its core is a work of fiction and as individuals we all have that ability and the responsibility to distinguish between what is right and what is wrong. I don't believe parenting should happen through the films. చాలా కరెక్ట్గా చెప్పినట్లుగానే అనిపిస్తుంది. సినిమాలు వచ్చి ఇప్పుడు సమాజాన్ని ఉద్ధరించాల్సిన పరిస్థితి ఉందా? సినిమా వల్ల సమాజానికి మేలు జరిగితే ఓకే. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఎంటిటీ. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోసము ఇట్స్ ఎ బిజినెస్. అవునన్నా కాదన్నా సినిమా అనేది ఒక బిజినెస్. అవునన్నా కాదన్నా ఈ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఒక 2.5 గంటల సేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, అంతే తప్ప మా సినిమాకి వస్తే మీ జీవితాలు మారిపోతాయని చెప్పి ఎవరు సినిమాలు తీయట్లా. ఇక్కడ సమాజాన్ని మార్చడం కోసం మేము కంకణం కట్టుకున్నామని ఎవరు సినిమాలు తీయట్లా. ఇక్కడ ఆ మాత్రం దానికి చాలామంది గొడవలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అంటే అట్ ది సేమ్ టైం సమాజానికి నష్టం చేసేది ఇంటెన్షనల్గా ఏదో చేయాల్సిన సందర్భం వస్తే, చేసిన సందర్భం వస్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుందేమో. సమాజాన్ని రెచ్చగొట్టేలాగో ఇంకేదో చేసేలాగో వచ్చే సినిమాలు ఖచ్చితంగా మంచిది కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని నిజమైనటువంటి సంఘటనల ఆధారంగా తీసుకొని మేము సినిమాలు తీస్తున్నామని చెప్పేసి కొన్ని పార్టీలకు అనుకూలంగా సినిమాలు తీస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఒక రకమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లో పెంచడానికి లేదంటే ఒక వర్షన్కి, ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యేలా చేయడానికి కొన్ని సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు.
అయితే గీతే వాటి మీద ఏదైనా ఫైట్ చేయాలి తప్ప ఇప్పుడు వీటి మీద ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఫైట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ నిజంగానే దీనివల్ల నష్టం జరుగుతుంది అన్న వాళ్ళు లేకపోలేదు. సో హౌ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? అండ్ మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమాలో కొన్ని సీన్స్ డిలీట్ చేయడం అనే అంశం చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. అండ్ ఇక్కడితో ఆగిపోతుందా? అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకో విషయం కూడా చూసాం. పెద్ద సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ని కొండ డాష్ 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 అంటూ ఏదో ఒక పదంతో పిలవడం వల్ల, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ వర్డ్ హియర్, అది డీసెంట్గా ఉండదనేమో. సో దానివల్ల కూడా మళ్ళీ ఇప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఎనీవే పెద్ద సినిమా చుట్టూ ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ సీన్స్ తీసేయడం అనేది టీం ఇష్టం ప్రకారం టీం వాళ్ళు ఫీల్ అయ్యి ఓకే ఈ సీన్స్ తగ్గించి కొన్ని సీన్స్ యాడ్ చేస్తే సినిమాకి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశారా? అలా చేస్తే ఓకే. అలా కాకుండా కొంతమంది ఏదో అనవసరమైనటువంటి ప్రోపగాండాస్ చేయడం వల్ల, అన్నెసరీ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల దానికి భయపడి చేశారా? ఒకవేళ అలా చేసిన ఇప్పుడు సినిమాకి ప్లస్సే అవుతున్నప్పటికీ కూడా అలా చేయాల్సిన అవసరం రావడం మాత్రం ఖచ్చితంగా మంచి పరిణామం కాదు అనేది చాలామంది ఒపీనియన్. సో మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ అనీంద్రతో ఒకసారి మాట్లాడదాం. అనీంద్ర, ఇప్పుడు సినిమాలో జాన్వీ కపూర్కి సంబంధించిన కొన్ని సీన్స్ డిలీట్ చేస్తున్నారు, జగపతి బాబు రామ్ చరణ్కి సంబంధించిన సీన్స్ యాడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సీన్స్ డిలీట్ చేయడం అనే అంశాన్ని మనం అంటే ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనే ప్రశ్న వస్తే, టీం సినిమా కోసం చేస్తున్నారా, అంటే సినిమా ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రెషర్ కారణంగా చేస్తున్నారా? ఎస్ నందు, అంటే ఇప్పుడు జాన్వీ కపూర్కి సంబంధించి సీన్స్ డిలీట్ చేసి అండ్ ఇంకా జగపతి బాబు రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ ఏవైతే ఉన్నావో అవి మళ్ళీ యాడ్ చేయడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా మైత్రి మూవీ ప్రొడ్యూసర్ రవి కూడా చెప్పారు, పిల్లలకి మీరు ఇప్పుడు దాచుకున్న డబ్బుల్లో స్కూల్ ఫీజుకి, స్కూల్ యూనిఫామ్స్కి, బ్యాగ్స్కి దాచుకున్న డబ్బులతో పాటు పెద్దికి కూడా కొంత డబ్బులు దాచుకుని పిల్లలకి పెద్ద మూవీని చూపించండి అంటూ కూడా మైత్రి ప్రొడ్యూసర్ రవి సక్సెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో అంటే పిల్లల్ని ఈ మూవీకి తీసుకెళ్ళినప్పుడు ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది మూవీ. ఒక పల్లెటూరి కుర్రాడి కథ, ఒక పల్లెటూరి కుర్రాడు తన గ్రామం కోసం, తన కుటుంబం కోసం ఎంతవరకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనే జర్నీ పిల్లలకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనేది ఒక పాయింట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జాన్వీ క్యారెక్టర్ కొంచెం ఓవర్ డోస్ అయ్యింది, తన క్యారెక్టర్ని కొంచెం ఓవర్ డోస్గానే చూపించారు అనేది బాగా విమర్శలు అయితే వచ్చాయి. సో ఇవి కూడా ఆ మేకర్స్ దృష్టిలోకి తీసుకున్నారు. సో కొంత డిస్టర్బ్ అయితే అవుతుంది స్టోరీ జాన్వీ క్యారెక్టర్ వల్ల అనేది కూడా చాలా డిస్కషన్ అయితే నడిచింది. సో జాన్వీ క్యారెక్టర్ని అట్లా చూపించడం పట్ల అసభ్యకరంగా ఉంది కొంచెం అనేది కూడా ఒక వెర్షన్. అండ్ ఇంకా జగపతి బాబు కూడా తన క్యారెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అప్పల్ సూరి క్యారెక్టర్ చాలా బాగుండబోతుంది అంటూ కూడా ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి మార్క్ చేసుకునే క్యారెక్టర్ అవుతుంది ఇది, రంగస్థలం క్యారెక్టర్కి మించి క్యారెక్టర్ ఉండబోతుంది నా క్యారెక్టర్ అంటూ కూడా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. కాకపోతే సినిమా లెంత్ ఎక్కువ అవడం వల్ల 3 hours 10 minutes లెంత్ ఎక్కువ అవడం వల్ల సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అవి సీన్స్ యాడ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ దగ్గర నుంచి కొంత మిక్స్డ్ టాక్ కూడా సినిమాకి వినిపిస్తూ వచ్చింది. సో ఇప్పుడు కలెక్షన్ మీద కూడా ప్రభావం లేకుండా ఆల్రెడీ ఇప్పటికి 5 days అవుతుంది. ఇప్పటికే 315 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది పెద్ద మూవీ వరల్డ్ వైడ్గా. 350 crores బడ్జెట్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సీన్స్ మళ్ళీ యాడ్ చేయడం వల్ల డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఇంకొకసారి చూసే అవకాశం ఉంటుంది, కలెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సేఫ్ జోన్ వరకు వెళ్ళిన ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా లాభాలు తెచ్చిపెట్టే ఒక స్మార్ట్ థింక్ అని కూడా చెప్పొచ్చు. ఇది వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఆలోచించే. సో అక్కడ జాన్వీ కపూర్ సీన్స్ ఎట్లాగో వర్కౌట్ అవ్వలేదు అంటున్నారు, కొంచెం విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎమోషనల్గా సినిమా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఎమోషన్ కంటిన్యూ చేస్తూ ఏవైతే సీన్స్ రాసుకున్నామో, ఏవైతే సీన్స్ తీసామో అవి యాడ్ చేస్తే సినిమాకి ప్లస్ అవుతుంది, కలెక్షన్ కూడా వస్తుంది. ఇది ఒక ఇన్స్పైరింగ్ మూవీ, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అని కూడా మనం ప్రౌడ్గా చెప్పొచ్చు అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సో అండ్ ఇంకా కొంతమంది ఇప్పుడు సత్య కానీ, రావు రమేష్ కానీ ఇటువంటి పెద్ద ఆర్టిస్టులందరినీ కూడా పెట్టినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కేవలం
ప్యాడింగ్ ఆర్టిస్ట్ లాగా ఒక్కొక్క డైలాగ్తోనే వాళ్ళని పక్కన పెట్టడం కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా అసంతృప్తిగా అనిపించింది. సో ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నావో అవి థియేటర్లో చూస్తే డెఫినెట్గా బాగుంటాయి. సో డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఈ సీన్స్ యాడ్ చేయడం వల్ల లెంత్ మరీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు జాన్వీ సీన్స్ డిలీట్ చేసి ఇప్పుడు ఈ సీన్స్ యాడ్ చేయడం వల్ల సినిమా మరింత క్రిస్పీగా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. సో అప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా డెఫినెట్గా సినిమా మొత్తాన్ని కూడా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అనే ఆలోచనతో మూవీ మేకర్స్ మళ్ళీ సీన్స్ని యాడ్ చేయడం, జాన్వీ కపూర్ని డిలీట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ దీన్ని సెన్సార్ చేసి థియేటర్స్లో కొత్త వెర్షన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనివల్ల మళ్ళీ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చి మళ్ళీ సినిమాని చూసే అవకాశం ఉంది. కలెక్షన్ పరంగా కూడా పెరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి మేకర్స్ అయితే ఇదే ఆలోచించినట్టు తెలుస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కొంతమంది వాళ్ళ డైలాగ్స్ కూడా ఎడిట్లో తీసేయడం, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడం వాళ్ళకి కూడా. సో ఇప్పుడు మొత్తానికి కూడా ఆ సినిమాని మళ్ళీ ఒక పర్ఫెక్ట్ షేప్లోకి తీసుకొచ్చి మళ్ళీ రిలీజ్ చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. నందు అంటే గతంలో కొన్ని సినిమాల్లో కొన్ని స్పెషల్ సీన్స్ని తర్వాత యాడ్ చేయడం, సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఇలాంటివి యాడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఇంకొంచెం పుష్ రావడం, అంటే ఇంకొంతమంది ఆడియన్స్ వెళ్ళి సినిమాని ఫ్యాన్స్ కానీ ఇతరులు వెళ్ళి చూడడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు జాన్వీ కపూర్ సీన్స్ ట్రిమ్ చేయడం అండ్ జగపతి బాబు అలాగే ఇప్పుడు రామ్ చరణ్ మరికొంతమంది ఆర్టిస్టుల సీన్స్ యాడ్ చేయడం అనేది ఈ సినిమా అంటే ఎక్కువ మంది ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించడానికి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ సినిమా మీద? అంటే ఫ్యాన్స్ ఇంకోసారి వెళ్ళి చూడడానికైనా లేకపోతే జనరల్ ఆడియన్స్ అయినా సరే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా నందు, ఎందుకంటే బాగా ఇప్పుడు పెద్ద మూవీ కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్ అనేది బాగా కనెక్ట్ అయింది. ఫాదర్ ఎమోషన్ కానీ లేదంటే ఆ ఊరికి సంబంధించినటువంటి ఆ ఎమోషన్ కానీ అంతా కూడా బాగా కనెక్ట్ అయింది. జాన్వీ కపూర్కి సంబంధించి ఆ క్యారెక్టర్ అనేది ఆ ప్రీమియర్స్ చూసినప్పుడు కూడా ఫ్యాన్స్ కొంత ఆ డిస్టర్బెన్స్గా అనిపించింది అనేది కూడా వినిపించింది. అండ్ ఇంకా తర్వాత తీవ్ర విమర్శలు రావడం ఆ క్యారెక్టర్కి సంబంధించి. సో బుచ్చిబాబు కూడా కొంతమందితో అక్కడ వాళ్ళ టీంతో వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత సో ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఉంచవచ్చు, ఎంతవరకు తీసేయచ్చు, అసలు మళ్ళీ సినిమాకి ప్లస్ అవ్వాలంటే మనం తీసిన ఫుటేజ్లో నుంచి ఏ సీన్స్ మనం వాడితే మళ్ళీ సినిమాకి ప్లస్ అవుతుంది, సినిమాకి ఒక పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, ఎటువంటి విమర్శలు రాకుండా అనేది ఆలోచించి, అంటే దాదాపు ఇప్పుడు 1 వీక్ అవుతుంది. సో 1 వీక్ తర్వాత మళ్ళీ వాళ్ళు రీవర్షన్ రిలీజ్ చేయడం వల్ల డెఫినెట్గా ఆడియన్స్ అందరూ మళ్ళీ థియేటర్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఇది కలెక్షన్ పరంగా కూడా వర్కౌట్ అవుతుంది. ఈ కలెక్షన్ ఇప్పుడు 300+ ఉన్న కలెక్షన్ అది మళ్ళీ ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ డ్రాప్ అవుతున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం కలెక్షన్. సో ఆ కలెక్షన్ని పెంచే అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. సో ఆడియన్స్ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది నందు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ సినిమాలో జాన్వీ కపూర్ సీన్స్ ట్రిమ్ చేయడం, మిగతావి యాడ్ చేయడం అనేది పక్కన పెడితే ఈ సీన్స్ ట్రిమ్ చేయడం అనేది సినిమా టీం వాళ్ళ సినిమాని ఇంకొంచెం బెటర్గా చూపించుకోవడం కోసం, ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం కోసం, సినిమా లైన్ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళడం కోసం చేసిన నిర్ణయంగా చూడాలా? లేకపోతే కొంతమంది బయట జాన్వీ కపూర్ ఓవర్ గ్లామరస్గా చూపించారు జాన్వీ కపూర్ని అని చెప్పి కొంత హడావడి చేసే ప్రయత్నం చేశారు, వీళ్ళ ప్రెజర్ ఏమైనా ఉందా? అంటే వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్గా చూడాలా లేకపోతే ఎంతో కొంత ప్రెషర్ కూడా దీంట్లో ఉందని చూడొచ్చా? అంటే నందు ఫస్ట్ విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వెళ్ళింది. సో డెఫినెట్గా ఏదో కొంత డిస్టర్బెన్స్గా ఉంది స్టోరీకి అనేది వాళ్ళ దృష్టికి వెళ్ళిన తర్వాత, సో 1 వీక్ చూసిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ అంటే మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా, సీన్స్ యాడ్ చేయాలనుకున్నా అది 1 వీక్ చూసిన తర్వాత మళ్ళీ మనం సీన్స్ యాడ్ చేస్తే అప్పుడు డెఫినెట్గా మనకి కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన అయితే డెఫినెట్గా వాళ్ళకి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా విమర్శలు వచ్చినప్పుడు బుచ్చిబాబు కూడా సోషల్ మీడియా ద్వారా తను అపాలజీ చెప్పారు. నేను ఎప్పుడు కూడా లేడీస్ని ఆబ్జెక్ట్ లాగా చూపించే ప్రయత్నం అయితే చేయలేదు, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది లేడీస్ అంటే కూడా తను అపాలజీ చెప్పడం జరిగింది. సో తర్వాత మేకర్స్ అందరూ వాళ్ళ టీం అంతా కూడా ఆలోచించి ఇప్పుడు ఆల్రెడీ లెంత్ రన్ టైం అనేది ఎక్కువైంది 3 hours 10 minutes అనేది. ఆ 3 hours 10 minutesలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం ల్యాగ్ లాగా అనిపించింది, స్టోరీ కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది అంటే జాన్వీ సీన్స్ అంటూ కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. సో ఇదంతా ఆలోచించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం సీన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డిస్టర్బెన్సు, ఆ లెంత్, ఆ డ్యూరేషన్ కూడా ఎక్కువ అవడం ఇదంతా అనిపిస్తుంది. కాబట్టి సో కొంచెం ఆ జాన్వీ సీన్స్ ఎడిట్ చేస్తే కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా ఒక
సీన్ టు సీన్ ఒక పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, సీన్ టు సీన్ కనెక్షన్, ఆ ఎమోషన్ మిస్లీడ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా స్టోరీ టెల్లింగ్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా ప్రొడ్యూసర్స్ చిన్నపిల్లలను కూడా ఇప్పుడు స్కూల్ ఫీజులతో పాటు పెద్ద మూవీకి సంబంధించి కూడా టికెట్కి డబ్బులు దాచుకుని మరి ఈ సినిమా చూడండి, చూపించండి. పేరెంట్స్ మీరు వాళ్ళకి సపరేట్గా డబ్బులు దాచి ఒక ఫీజు లాగానే అనుకుని సినిమా చూపించండి, చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు ఈ సినిమాని చూసి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాబట్టి సో చిన్నపిల్లలు చూసేటప్పుడు కూడా ఈ సీన్స్, ఇటువంటి సీన్స్ జాన్వీ కపూర్ గురించి ఓవర్ డోస్ గ్లామరస్ ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చేస్తే సో ఒక పర్ఫెక్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పుకోవడానికి, పిల్లలు చూడడానికి అండ్ ఇంకా వీళ్ళకి సీన్ టు సీన్ కనెక్ట్ అవ్వడానికి, కమర్షియల్గా వర్కౌట్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా వీళ్ళకి వర్కౌట్ అవుతుంది అని మేకర్స్ ఆలోచించినట్టే తెలుస్తుంది నందు. యా రైట్. థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ సినిమాకి ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ ప్లస్సే అవుతుంది, అవునన్నా కాదన్నా. కొంతమంది ఈ సినిమాని ఏదో కొంత బ్యాడ్ ప్రోపగండా చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం. ఎనీవే, సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు దాన్ని ఆపలేరు. మేబీ ఫస్ట్ డే సెకండ్ డే కొంత ఇంపాక్ట్ చూపించవచ్చేమో, బట్ లాంగ్ రన్లో ఖచ్చితంగా సినిమా ప్రేమికులు, ప్రేక్షకులు సినిమాని మంచి సినిమా అయితే, కంటెంట్ ఉన్నటువంటి సినిమా అయితే, ఒక మంచి లైన్తో వచ్చి మంచి ఎగ్జిక్యూషన్ ఉంటే అంత ఈజీగా వదిలిపెట్టరు. ఎవరో నలుగురు చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ సినిమాకి నష్టపడేలా చేయరు, ఖచ్చితంగా నష్టపోయేలా చేయరు వాళ్ళ టీంని. సో ఆ రిజల్ట్ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ సినిమా టీం ఇలా మార్చడం వల్ల అఫ్కోర్స్ బయట వస్తున్నటువంటి విమర్శలు వాటన్నిటిని కన్సిడర్ చేస్తూనే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ బట్ ఆల్సో ఫర్ ద బెటర్ సినిమా, యూనో వాళ్ళ సినిమా ఎమోషన్ని ప్రాపర్గా క్యారీ అవ్వడానికి, ఇంకా ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థం అవుతుంది. ఎనీవే ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్. సో మీకేమనిపిస్తుంది ఈ నిర్ణయం తీసుకోవడం అనేది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మోర్ ఆఫ్ ఇక్కడ ఒకే ఒక్క విషయం ఏంటంటే, జాన్వీ కపూర్ మరి ఎలా రెస్పాండ్ అవుతుండొచ్చు ఈ సినిమా గురించి? ఇప్పుడు దేవరా సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా జాన్వీ కపూర్ చేసినటువంటి రోల్కి సంబంధించి ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఖచ్చితంగా తన వరకు వెళ్ళి ఉండొచ్చు. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ కానీ ఎవరైనా, ఏ హీరోయిన్ అయినా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుంటారు తమ రోల్ గురించి. ప్రజలు చాలా గొప్పగా చేశారు మీరు అని అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి ఏ కళాకారులకైనా చప్పట్లే కదా మరింత శక్తినిచ్చేది, అది ప్లస్ అవుతుంది. లేదు ఇదంతా వేస్ట్ అని చెప్పేసి ఎవరైనా అన్నారంటే అది ఖచ్చితంగా కొంత నిరుత్సాహపరుస్తుంది. సో జాన్వీ కపూర్ ఖచ్చితంగా చూసుకుంటారు ఇప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్ని. మోరోవర్ ఇప్పుడు సినిమా టీం కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి మోర్ డిసప్పాయింటింగ్. జాన్వీ కపూర్కి చాలా డిసప్పాయింటింగ్గా అయి ఉండొచ్చేమో. మరి నెక్స్ట్ తెలుగులో సినిమాలు చేయాలంటే అంత ఈజీగా ఉండదు. చేసిన ఈ 2 సినిమాలు ఇలాంటి రిజల్ట్ని ఇచ్చిన తర్వాత, అంటే తన క్యారెక్టర్ విషయంలో ఒక నెగిటివ్ టాక్ని తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ గ్లామర్కే పరిమితం అవుతున్నారన్న అభిప్రాయాలు మోర్ దాన్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే చాలా గొప్ప నటి కూతురు కదా, అలాంటి శ్రీదేవి కూతురు అయి ఉండి ఇప్పుడు ఇలా కేవలం గ్లామర్కే పరిమితం అయ్యారన్నటువంటి కొన్ని అభిప్రాయాలు వచ్చినప్పుడు బాధపడతారు. అందులోనూ తన రోల్ బాగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు అనుకున్నప్పుడు ఇంకా ఇబ్బంది పడతారు. ఒక నటిగా తనను గుర్తించడం కంటే ఒక గ్లామర్ డాల్గా గుర్తిస్తే ఖచ్చితంగా ఇబ్బందిగానే ఉంటుంది. గ్లామర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ సినిమా, బట్ గ్లామర్ ఒక్కటే కాదు కదా, షీఈ్ నాట్ అన్ ఐటమ్ గర్ల్ అక్కడ. సో మరి ఎలా ఉంటుందనేది చూడాలి. మరోవైపు జయా బచ్చన్ కూడా రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించి. ఇప్పుడు జాన్వీ కపూర్ విషయంలో వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి జయా బచ్చన్ రెస్పాండ్ అయ్యారు. మాట్లాడుతూ గతంలో తనకు జరిగినటువంటి ఒక సంఘటన కూడా గుర్తు చేసుకున్నారట. అంటే అప్పుడెప్పుడో ఒక షోర్ అనేటువంటి ఒక సినిమా షూటింగ్లో గాగ్రా చోళీ వేసుకోవాలన్నప్పుడు